నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ 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 శ్రీధర్ గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రి నమః. గురుగారు, చాలా మంది ఇళ్లలో చక్కగా నిత్య పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో వారానికి ఒక రోజు 2 రోజులు అలా ముఖ్యమైన రోజుల్లో పూజ చేసుకోవడం చూస్తూ ఉన్నాం. అలా నిత్య పూజ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా అంటే సులువుగా ఏ విధంగా చేసుకోవచ్చు? ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు షోడశోపచార పంచోపచార పూజలు అంటూ ఉంటాయి అని. అలా ఆ పూజల గురించి వివరించండి. అలాగే నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలి, రోజు సులువుగా అందరూ చేసుకునే విధంగా తెలియచేయండి. తప్పకుండా తల్లి. ఇక్కడ ప్రధానంగా మనం కలియుగంలో ఉన్నాం కదా. యుగ ధర్మాన్ని బట్టి 3 వంతుల మానవ ప్రయత్నంతో పాటు 1 వంతు దైవబలం ఉంటేనే పరిపూర్ణత్వాన్ని మనం సిద్ధింపజేసుకోగలుగుతాం. అంచేత కేవలం పరిపూర్ణంగా 100% భగవంతుడి మీద భారం వేయకూడదు. కృతయుగంలో 100% భగవంతుని అనుగ్రహంతోనే నడుస్తాయి. త్రేతాయుగంలో 1 వంతు మానవ ప్రయత్నంతో పాటు 3 వంతులు దైవబలం కావాలి. ద్వాపర యుగంలోకి వచ్చేసరికి 2 వంతులు మానవ ప్రయత్నం పాటు 2 వంతుల దైవబలం తోడవాలి. అప్పుడే పూర్ణత్వం. కలియుగంలో 3 వంతుల మానవ ప్రయత్నం ఉండాలి, 1 వంతు దైవబలం ఉండాలి. ఇక్కడ చాలామంది ఏంటంటే చాలా విశేష కృషి చేస్తారు పాపం. చాలా కష్టపడతారు. అటు వ్యవసాయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, ఇది ఎందులోనైనా వాళ్ళు ఉండేటువంటి రంగాన్ని బట్టి. అయితే పరిపూర్ణత్వాన్ని సాధించలేరు. ఫలితం పూర్తిగా రాదు. చేతికి వచ్చింది కానీ నోటికి అందలేదు, నోటి దాకా వచ్చింది చేయి జారిపోయింది అంటూ ఉంటారు. చూసారా? ఎందుకని జరుగుతుందంటే వాళ్ళు పాపం మానవ ప్రయత్నం పరిపూర్ణంగా చేశారని దైవబలాన్ని పెంచుకోలేకపోయారు. దైవబలం లేకపోతే 100% ఫలితాన్ని సాధించలేరు. ఇప్పుడు చూడండి, 10th క్లాసులో హిందీ 20 మార్కులు వస్తే పాసు. తక్కువ మార్కుల సబ్జెక్టే కదా అని చెప్పి ఫెయిల్ అయితే ప్రమోట్ చేయరు కదా. అదే విధంగా ఏంటంటే 1 వంతు దైవబలం అని చెప్పేసి అని దైవాన్ని విస్మరించడానికి లేదు. ఈ ఒక్క దైవబలంతోనే 3 వంతుల మానవ ప్రయత్నము సఫలీకృతం అవుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఏ ఆశ్రమ ధర్మాలను అనుష్ఠించే వాళ్ళైనా సరే, బ్రహ్మచారులు కావచ్చు, గృహస్థులు కావచ్చు, వానప్రస్థులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ఖచ్చితంగా దైవారాధన చేయాల్సింది. ఈ యొక్క నిత్య ఆరాధన అనేది చాలా ప్రధానమైనది. అయితే ఇంత సమయం చేయాలనేది ఎక్కడా నియమం లేదు. అది నేను చెప్పేది. ఇక్కడ ఏమిటంటే సమయం తక్కువ ఉందనుకోండి, ఆ సమయం తక్కువ కనీసం ఒక 3 నిమిషాల్లో పంచోపచార పూజ చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో షోడశోపచార పూజ చేసుకోవచ్చు. గంటలో చతుషష్ఠోపచార పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వంటింట్లో ఇల్లాలు వంట ఒక ఇల్లాలు ఉందనుకోండి, వంటింట్లోకి వెళ్తే వచ్చేసరికి కనీసం వీళ్ళ ఆకలి కూడా చచ్చిపోతుంది. కానీ ఒక ఇల్లాలు ఉందనుకోండి, క్షణంలో వండేసి తెచ్చేస్తుంది. ఏమిటి తేడా అక్కడ? ఆ వంటింట్లో ఆ ఇల్లాలు అమర్చుకునే అమరికను బట్టి ఆ వంట అనేది చకచకగా అయిపోతుంది. అదేవిధంగా పూజా మందిరాన్ని కూడా దానికి తగిన రీతిలో, మన పూజకు తగిన రీతిలో అమరిక కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే, చక్కగా ఒక బాక్స్ తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, ఈ గంధము, ఒత్తులు, అగ్గిపెట్టి అని పెట్టుకొని, అగరబత్తులు బాక్స్ ఒకటి పెట్టుకొని, కర్పూరానికి ఒక బాక్స్ పెట్టుకొని, ఇట్లా అన్నీ కూడా పూజా మందిరంలోనే ఒక పక్కన ఏర్పాటు చేసేసుకున్నప్పుడు కేవలం చక్కగా 5 నిమిషాల్లో పూలు కోసి తెచ్చుకొని స్నానం చేసేసి చక్కగా పూజా మందిరంలో కూర్చొని కేవలం 5 నిమిషాల్లో పూజ పూర్తి చేసుకుని వచ్చేయచ్చు. అంచేత చూడండి, పెద్దవాళ్ళు అందరూ కూడా పూజా మందిరంలో గంటలు గడపలేదు. వాళ్ళ సమయాన్ని బట్టి గబగబా 10 నిమిషాల్లో పూజ ముగించారు, 5 నిమిషాల్లో పూజ ముగించారు, 15 నిమిషాల పూజ ముగించారు, తర్వాత గంట పూజ చేసిన వాళ్ళు కూడా కావాలనుకున్నప్పుడు ఎక్కువసేపు చేసుకోవచ్చు. అంచేత ఎక్కువ సమయం ఉంది చతుషష్ఠోపచార పూజ, సమానంగా సమయం ఉంది షోడశోపచార పూజ, సమయం తక్కువ ఉంది పంచోపచార పూజ. పూజ ఎప్పుడు మానకూడదు. అంచేత అలాగే స్తోత్రపారాయణ ఉందనుకోండి, ఉదాహరణకి సహస్రనామ స్తోత్రం అరగంట పడుతుంది, త్రిశతి పావుగంట పడుతుంది, అష్టోత్తరం 5 నిమిషాలు సరిపోతుంది, అష్టకం 2 నిమిషాలు చాలు, తర్వాత అలాగే ధ్యానం నిమిషం చాలు. నీ సమయాన్ని బట్టి స్తోత్రపారాయణ, పూజ అయిపోయాడు స్తోత్రపారాయణ చేసుకో,
జపం 1000 సార్లు చేస్తే అరగంట పడుతుంది, 300 సార్లు చేస్తే పావుగంట పడుతుంది, అలాగే 108 సార్లు చేస్తే 5 నిమిషాలు పడుతుంది, 27 సార్లు చేస్తే నిమిషం చాలు. ఏమండి అలాగే ధ్యానం కూడా మన ఇష్టం, అది గంట ధ్యానం చేయొచ్చు, అలాగే పావుగంట చేయొచ్చు, అలాగే 10 నిమిషాలు చేసి 5 నిమిషం కూడా ధ్యానం చేసుకుని వెళ్ళచ్చు. అంచేత మన సమయాన్ని బట్టి చక్కగా అక్కడ అమరికను బట్టి అక్కడ పూజా మందిరాన్ని కూడా మనం ఏ విధంగా అయితే ఇప్పుడు చూడండి చక్కగా వంటిళ్ళు ఎంత బాగానో సిద్ధం చేసుకుంటున్నారు అందంగా, చాలా సులభంగా వంట పూర్తి చేసుకునే విధంగా. అలాగే పూజా గదిని కూడా మనము పూజా మందిరాన్ని కూడా సిద్ధం చేసుకుంటే అతి తక్కువ సమయంలో పూజ పూర్తి చేసేసుకోవచ్చు. అంచేత పూజ ఎప్పుడు కూడా మానకూడదమ్మా. చాలామంది అంటే ఇంట్లో ఒక పూజ జరిగితే చాలా దీపం వెలిగితే సరిపోతుందని. ఒకటి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే పురుషుడు చేసినటువంటి పూజలో అంటే పుణ్యంలో సగభాగం భార్యకు వస్తుంది, అలాగే భార్య చేసిన పాపంలో సగభాగం భర్తకు వస్తుంది. అంచేత భర్త పుణ్యకార్యం చేస్తే సగభాగం భార్య పట్టిపోతుంది. మా ఆవిడండి బాగా పూజలు చేస్తుందండి, నేను లక్షల పూజలకి సహకరించేస్తానంటే ఒక్క నయా పైసా ఉపయోగం కూడా ఇవ్వకూడదు. అంటే ఇంటి పెద్ద భర్త ఖచ్చితంగా భర్త చేసుకోవాల్సిందే. అందులో సగం వల్ల భార్య గడిపోతుంది. భార్య చేసిన పాపంలో ఉంటుంది సగభాగం భర్తకి. ఇక తర్వాత అదే విధంగా పిల్లలకి ఉపనయన సంస్కారం అయ్యేంత వరకు తల్లిదండ్రుల యొక్క పూజ బలం అనేది అందుతుంది. తల్లిదండ్రులు చేసింది పిల్లలకు అందుతుంది. ఉపనయన సంస్కారం అయిపోయి ఎప్పుడైతే వాడికి స్వతంత్రం వచ్చేస్తుందో, బాధ్యత వస్తుందో, ఎప్పుడైతే వాడు బాధ్యతను స్వీకరిస్తారో మరి చక్కగా అక్కడి నుంచి వీళ్ళంతా కూడా ఏం చేయాలి, వీళ్ళ అనుష్ఠానం వీళ్ళు చేసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క దైవబలం వీళ్ళకి అందదు, వీళ్ళు ప్రత్యేకంగా చేసుకోవాల్సింది. ఎవరి పూజ వాళ్ళే, ఎవరి స్తోత్ర పారాయణం వాళ్ళే, ఎవరి జపం వాళ్ళే, ఎవరి ధ్యానం వాళ్ళే. ఇప్పుడు ఇంటి పెద్ద మీరు అంటున్నారు కదా గురుగారు, ఇంటి పెద్ద భర్త పూజ చేశాడు, చక్కగా స్తోత్రం చదువుకున్నాడు, మరి నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ దీపం పెట్టడం, మళ్ళీ ప్రసాదం పెట్టడం దీపం కొనసాగించవచ్చు. మామూలుగా పూజ మామూలుగా ఎవరి పూజ వాళ్ళు చేసుకోవాలి. నైవేద్యం కూడా ఏముంది, వాళ్ళు ఏమైనా టెంకాయ కొట్టారనుకోండి, వీళ్ళు అట్టిపళ్ళు లేకపోతే పట్టి బెల్లం పలకలు లేదంటే డ్రై ఫ్రూట్స్ ఏదైనా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఒకసారి పెట్టేసిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చమ్మా. ఇంట్లో అందరు ఇంటిలో పాది పూజ చేసుకోవాల్సిందే. అయితే యజమాని ముందు చేసేసుకుంటాడు, తర్వాత మిగిలిన వాళ్ళంతా వరుసగా వాళ్ళ సమయాన్ని బట్టి చేస్తారు. లేదు కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే సమయంలో భోజనం చేసినట్టు పూజ చేసుకుని ఇంకా అంతకంటే శ్రేష్టమైన పూజ ఇంకొకటి లేనే లేదు. ఆ సమయంలో యజమాని ఒక్కడు సంకల్పం చెప్పి అందరి పేర్లు చెప్పి పూజ చేసేడు మాత్రం ఎవరు పువ్వులతో ఎవరు పశువు గురితో వాడు పూజ చేస్తే సరిపోతుంది. అది సామూహిక పూజ అవుతుంది, సత్యనారాయణ వ్రతం లాగా. అది ఇంకా మంచిది. అంచేత ఈ ప్రకారంగా పూజ చేసుకుంటే తల్లి మంచి ఫలితం ఉండదు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేసుకోవాలంటే భగవద్ అనుగ్రహము, భగవద్ ఆరాధన చాలా చాలా ప్రధానమైనది. ఈరోజు అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా మహాభక్తులు, మహా ఉపాసకులు, గొప్ప సేవకులు. వాళ్ళంతా కూడా మంచి మనసున్న వాళ్ళు, మహాభక్తులైన వాళ్ళే చిరస్థాయిగా కీర్తి ప్రతిష్టల్ని సంపాదిస్తున్నారు, ఐశ్వర్యాన్ని సంపాదిస్తున్నారు, అలాగే చిరస్మరణీయులుగా మన హృదయంలో నిలిచిపోతున్నారు. అంచేత దైవబలం అన్ని బలాల కంటే ప్రధానమైన బలంగా మనం చెప్పుకోవాలి. అతి ప్రశాంతంగా చక్కగా మన సమయాన్ని బట్టి ఆరాధన చేస్తే అంతే ప్రశాంతంగా జీవితం కొనసాగుతుంది. పూజ చేసిన రోజు గడిచే విధానము, పూజ చేయని రోజు గడిచే విధానము ఎంతో తేడా ఉంటుంది, గమనించుకోవచ్చు. ఎవరికి వాళ్ళకి అనుభవం ఉంది, మనం కొత్తగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత తలారా స్నానం చేసి పూజ చేసుకున్న రోజు ఎంతో ప్రశాంతంగా అన్ని పనులు చక మనం చేసుకోగలుగుతాం. అలాగే పూజ చేయని రోజు ఎట్లా ఉంటుందో మనకి అనుభవం ఉంది కదా. అంచేత ప్రతినిత్యము పూజ చేసుకొని ప్రతినిత్యము కూడా ఆనందంగా ఉండడం అనేది ప్రధానం. ఆనందో బ్రహ్మ అన్నారు, అంతే. ఆనందమే ప్రధానమైనటువంటిది కానమ్మా, ఇంకొకటి ఏమీ కూడా లేదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయం కలియుగంలో దినదిన గండము 100 ఏళ్ల ఆయుర్దాయము. చేత ప్రతినిత్యం కూడా మనకు కలిగిన దాంట్లో సంతృప్తిని చెందుతూ భగవంతుణ్ణి ఉపాసిస్తూ ఆనందంగా జీవితం గడపడం అనేది నిజమైన అదృష్టం అని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఎంతో మందికి డౌట్ ఉంటుంది, ఇప్పుడు నిత్య పూజ మనం చేసుకోవాలంటే టైం ఉండదు కదా, ఏ విధంగా చేసుకోవచ్చు ఏంటి అనేది.
చాలా సులువుగా చక్కగా ఏ విధంగా చేసుకోవచ్చు పూజాధికాలు అనేది గురుగారు మనకు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.